వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి 36 సైజు బ్లౌజ్ అనేది పేపర్ కటింగ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ, ఇప్పుడు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు షేర్ చేయండి. చూడండి 36 బ్లౌజు ఇలా నేను టేప్ తోటి 36 సైజ్ని ఇలా తీసుకొని 2 ఫోల్డ్స్ చేశాను. అలాగే 2 ఫోల్డ్ చేసి ఒక చివరన ఇలా గట్టిగా పట్టుకొని కరెక్ట్ దాని మిడిల్లోని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేశాను. 4th ఫోల్డ్ అనమాట. 36కి 4th 36/4 అనమాట. 4th ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. సో ఇప్పుడు మనం కింది సైడ్ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా మార్క్ అనేది వేసుకోవాలి. ఈ పేపర్ని మనం ఏదైతే కుట్టాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ని 2 ఫోల్డ్స్ చేసేసి దాని మీద ఈ పేపర్ పెట్టేసి కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక మార్క్ అయితే వేసాను. మనకు 9 ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేస్తున్నాను చూడండి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకంటే మనం బ్యాక్ నెక్ కింద సైడ్లకు షోల్డర్ నుంచి నిటారుగా మనము టక్స్ అనేటివి పెట్టుకుంటాం కదా. సో ఆ టక్స్ కోసమని, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్ల కోసమని నేను ఈ 36 బ్లౌజ్ హైట్ అయితే ఇలా 12 తీసుకుంటున్నాను. కింద 1/2 ఇంచ్ వదిలేసుకొని 12 అనేది హైట్ తీసుకుంటున్నాను. సో హైట్ మీరు మీ బ్లౌజ్కి ఎక్కువ తక్కువలుంటే మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ 36 సైజ్ బ్లౌజ్కి ఆర్మ్ లూజు అలాగే చంక రౌండ్ అనేది 8.5 9 అలా వస్తుందన్నమాట. సో చూడండి నేను 2.5 ఇంచ్ గల్లకు గ్యాప్ తీసేసుకొని 3 ఇంచెస్ షోల్డర్ అనేది ఇచ్చేసాను. హైట్ ఎక్కడ 12 తీసుకున్నాను కదా దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మార్క్ అయితే ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి. అలాగే నేను షోల్డర్ చూపించాను కదా, ఆ షోల్డర్ కూడా కింది వైపు స్ట్రైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కిందికి మనము బ్యాక్ సైడ్ గల్ల నెక్ ఎంతవరకు ఉందనేది నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. సో మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. సో 2.5 ఇలా రౌండ్ అనేది తీసేసాను. గల్ల కూడా 2.5 మార్కింగ్ వేసేసి స్ట్రైట్గా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ అయితే వేసుకున్నాను. తర్వాత చంక రౌండ్ అనేది హైట్ తీసేసుకొని చంక హైట్ 5.5 తీసుకున్నాను. చూడండి 5.5 చూడండి ఇలా చంక కిందికి డౌన్ అనేది 5.5 తీసుకున్నాను. సో 36 సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 5 అలా సరిపోతుంది. సో 5.5 తీసుకున్నాను నేను. ఎక్కువ 36 కాబట్టి సో ఎక్కువ మందికి 5 సరిపోతుంది. 4.5 అట్లా ఉంటుంది. బక్క ఉన్న వాళ్ళకు తక్కువ తీసుకోవాలి, కొంచెం ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో చంక రౌండ్ ఇలా తీస్తున్నాను. చంక రౌండ్ ఇలా తీసేయాలి. కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ని కింది నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఒక డాట్ పెట్టుకున్నాను కదా. సో ఆ డాట్కి ఈ రెండు వైపులా ఈ మార్కింగ్ని కరెక్ట్ కలిసే విధంగా కర్వ్ అనేది తింపుకున్నాను. సో చంక రౌండ్ ఇలా 8.30 8 అలా పెట్టుకున్నాను. సో వీళ్ళకు 8.30 సరిపోతుంది చంక రౌండ్. నేను మళ్ళీ కొలిచి చూపిస్తాను. పైన హాఫ్ వదిలేసుకొని ఇలా కొలుచుకుంటున్నాను. చూడండి 8.30 తీసుకున్నాను. 8.30 తీసుకొని కింది నుంచి ఇలా స్ట్రైట్గా కలిపేశాను. కిందికి ఖర్చులు వదిలేసాను కదా 1 ఇంచు. దాని తర్వాత మనకు ఖర్చు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఇది బ్యాక్ పార్ట్ అండి. ఒక్కసారి బ్యాక్ పార్ట్ నేర్చుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ దీని నుంచే తీసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇదంతా నేను బ్యాక్ పార్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను. మీరు ఒకసారి నేర్చుకోండి. పేపర్ కటింగ్ అయినా సరే మీరు ఒక 2-3 పేపర్లు కటింగ్ ఇలా కట్ చేస్తేనే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా పేపర్ కటింగ్ నేర్చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ కటింగ్ అనేది నేర్చేసుకోండి. ఒకసారి పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని తీసుకెళ్ళి మనము ఏదైతే కుట్టుకుందామని అనుకుంటున్నామో ఆ బ్లౌజ్ మీద పెట్టేసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, నేను కూడా ఇలా పేపర్ కటింగే ఫస్ట్ నేర్చుకున్నాను అనమాట. సో పేపర్ కటింగ్ నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. సో నేనైతే ఈ క్రాస్ కటింగ్ని కిందికి ఈ బ్యాక్ దాన్ని కిందికి కరెక్ట్
కరెక్ట్గా 2 ఇంచెస్ మలిచేసుకోవాలి. చూడండి 2 ఇంచెస్ మలుస్తున్నాను. నేను కొలిచి కూడా చూపిస్తాను టేప్ తోటి. చూడండి కరెక్ట్ 2 ఇంచెస్ మలిచేసాను కిందికి. ఇదే బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ మలిచేసుకొని మన క్లాత్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. నేను పేపర్ మీద క్రాస్ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా స్ట్రేటే ఉంటుంది. సో మీకు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావడానికి క్లాత్ మనం ఏదైతే క్లాత్ పెట్టుకుంటాం కదా ఆ క్లాత్ పైన ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. అది క్రాస్ కటింగ్గా ఉంటారు, దాన్ని క్రాస్ కటింగ్ అంటారు. క్లాత్లో మనకు పోగులు అనేటివి ఇలా క్రాస్గా వస్తాయన్నమాట. సో దాన్ని క్రాస్ కటింగ్ అంటారు. స్ట్రేట్గా ఉంటే పోగులు అనేటివి స్ట్రేట్గా స్టిఫ్గా ఉంటాయి. సో ఇది క్రాస్ కటింగ్ అంటారు దీన్ని. నేను గల్లా హైట్ అయితే 2 ఇంచెస్ పైకి తీసేసుకున్నాను, ఫ్రంట్ది కదా. సో నాకు కొలత బ్లౌజ్ లేదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ప్రతి దానికి ఇంతే ఉంటుంది. సో చంక రౌండ్ కొంచెం కిందికి తీసేయాలి కదా, డాట్స్ అనేటివి పెట్టేసుకొని కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా దించేసాను బ్యాక్ పార్ట్. ఇలా దించేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కర్వ్ స్కేల్ తీసుకొని చంక డౌన్ 1/2 ఇంచ్ లోపలికి ఇలా తీసేయాలన్నమాట. తర్వాత కరెక్ట్ షోల్డర్ మిడిల్లో నుంచి కిందికి మనకు టక్స్ అనేది వస్తుంది. సో ఇలా టక్స్ 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు. చూడండి కరెక్ట్ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి నేను ఇక్కడికి డాట్ పెడుతున్నాను. ఈ డాట్కి 2 సైడ్స్ 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ వేస్తున్నాను. పైకి అయితే 3 ఇంచెస్ టక్స్ హైట్ అనేది తీస్తున్నాను. ఇలా డాట్ పెట్టేసుకొని వీటన్నిటిని నేను ఈ ఫ్రంట్ పార్ట్లో టక్స్ కూడా ఎలా పెట్టుకోవాలనేది మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. సో ఇక్కడ నేను 1 ఇంచు కుట్ల దగ్గర మనకు తక్కువ పడుతుందన్నమాట. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ వేసాను చూడండి, అదనమాట. సో షోల్డర్ నుంచి నిలువుగా మనం ఇలా డాట్ వేసుకుంటే ఆ డాట్కి మనకు చంక రౌండ్ దగ్గర టక్స్ ఉంటుంది కదా, ఆ డాట్ ప్లేస్లో ఎండ్ కావాలన్నమాట. చూడండి ప్రతి ఒక్క టక్స్ ఎండింగ్కి ఇంకొక టక్స్ ఎండింగ్కి 1 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట. సో హుక్స్ పార్ట్ దగ్గర నేను 5 ఇంచెస్ తీసుకున్నాను, మధ్యలో టక్స్ తీసేసి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఎక్స్ట్రా కుట్ల కోసం. ఇలా కిందికి 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసాను, టక్స్ పెట్టుకుంటాం కదా. సో ఇదండి ఫ్రంట్ పార్ట్. చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపించాను. చూడండి మీరు ఒక్కసారి ఈ కటింగ్ పేపర్ మీద కట్ చేశాక మీకు కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా ఇలా పేపర్ కటింగ్ అనేది నేర్చుకున్నాకే బ్లౌజులను కట్ చేయడం నేర్చుకున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు ఉంటారు కదా, మనము ప్రతి ఒక్క సైజు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి, స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవాలన్నమాట. ఒక్కసారి నేను అన్ని సైజులు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత కుట్టడం అనేది స్టార్ట్ చేశానండి. ఒక్కొక్కరు కొన్ని మనకు చెప్తారనమాట, ఇక్కడ ఇలా మ్యాచ్ కాలేదు, ఇక్కడ ఇలా మ్యాచ్, అవన్నీ మనము ఖచ్చితంగా తప్పులు అయితే పోతాయి. అవన్నీ మనం క్లియర్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి, కానీ ఫస్ట్ ఒక్కసారికే మనకు రాదనమాట. చూడండి నడుము సైజు కంటే ఎక్కువ 2 ఇంచెస్ గ్యాప్ తోటి నేను షేప్ బెల్ట్లు అనేవి తీసుకుంటున్నాను. 3.5 ఇంచ్ ఏమో హైట్, 3 ఇంచెస్ ఏమో ఇక్కడ మనకు సైడ్కి. 2 సైడ్స్ మనకు ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి 2 ఇంచెస్ వస్తుందన్నమాట. చూడండి ఇలా బ్యాక్ షేప్ బెల్ట్లను ఫ్రంట్ షేప్ బెల్ట్లను ఇలా కట్ చేయాలన్నమాట. ఏదైనా సరే మనము నేర్చుకోవడానికి ట్రై చేయాలి. రాదు అని ఊరికే ఒక్కసారి తప్పుపోయిందని దాన్ని అలాగే వదిలేసామంటే మనం అక్కడే ఆగిపోతామండి. కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. నేనైతే ప్రతి ఒక్క డిజైన్ కుడతాను. నా దగ్గర వచ్చిన కస్టమర్స్ అస్సలు ఇది కారనమాట, ఇది బాగుంది ఇంకా వేరే కొత్తగా ట్రై చేయమని అడుగుతూనే ఉంటారు. సో ఇదైతే హ్యాండ్ అండి. హ్యాండ్ నేను ఇలా 6 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా హ్యాండ్ హైట్ మార్క్ చేసుకున్నాక ఇలా నిటారుగా ఇలా మార్క్ వేసుకొని ఆ హ్యాండ్ హైట్కి మనం 3 ఇంచెస్ డౌన్ తీసేసుకోవాలి. అది హైట్ని బట్టి డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా డౌన్ తీసేసుకున్న తర్వాత నేను 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి నిటారుగా మనకు కొలత అంటే ఈ 36 ఆర్మ్ హోల్డ్ అనేది 8.5 ఉంది కాబట్టి
ఇలా 8.5కి ఇలా క్రాస్గా పెట్టి మార్క్ వేసుకున్నాను. సో అక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రేట్గా అనేది 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా స్ట్రేట్ అనేది మార్క్ వేస్తున్నాను చూడండి. ఈ స్ట్రేట్ మార్క్ వేసిన తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని హ్యాండ్ కర్వ్ అనేది తింపుకోవాలన్నమాట. ఈ కర్వ్ స్కేల్ తోటి హ్యాండ్ కర్వ్ అనేది ఎలా తింపుతున్నాను చూడండి. ఇలా పెట్టేసుకొని కరెక్ట్ ఆ నిటారుగా గీసిన దానికి మిడిల్లో ఒక డాట్ వేసుకొని ఇలా కర్వ్ అనేది తింపాలన్నమాట. చూడండి ఇలా చాలా ఈజీగా కర్వ్ అనేది ఈ కర్వ్ స్కేల్ తోటి హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ట్రై చేయండి. నేనైతే ఫస్ట్లో ఇలాగే మామూలుగా కట్ చేసేదాన్ని. ఈ కర్వ్ స్కేల్స్ ఇప్పుడు తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకా ఈజీగా అయిపోతుంది. సో స్టార్టింగ్లో ఈ కర్వ్ స్కేల్స్ ఏం వాడలేదు నేను. అందుకే నాకు సైజుని బట్టి ఇలా కర్వ్ అనేది తింపేసుకుంటాను. ఈ స్కేల్ వచ్చి నుంచి నా కటింగ్లో ఇంకా తేడాలు వచ్చాయి, ఇంకా ఇంప్రూవ్ అయ్యానన్నమాట. సో ఈ కర్వ్ స్కేల్ తీసుకున్న తర్వాత చంక డౌన్ కూడా ఇలా తీసేసుకోవాలి. సో ఇలా పెట్టుకోకుండా దీన్ని ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా తీసుకోవాలన్నమాట. సో నేను మీకు ముందే చూపించేటుండే ఇంకొకసారి హ్యాండ్ కటింగ్ అనేది నేను కర్వ్ స్కేల్తో మళ్ళీ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది మీకు చూపిస్తాను. సో చూడండి అయిపోయిందండి. చాలా ఈజీగా 36 బ్లౌజ్ సైజు పేపర్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. మీకు ఉపయోగపడి ఉంటే నాకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్యామిలీలో ఎవరికైనా షేర్ చేయండి. లైక్ ఇవ్వండి ప్లీజ్.